ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ చెప్పేసుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇంగ్లాండ్ అనే దేశంలో డానీ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. పిల్లలు, ఒకరోజు డానీ స్కూల్కి వెళ్ళొచ్చి టీవీ ముందు కూర్చున్నాడు. అలోపు వాళ్ళ మమ్మీ డానీ దగ్గరకు వచ్చి, డానీ టీవీ ఆఫ్ చేసి చదువుకో అని చెప్పింది. వెంటనే డానీ, అబ్బా ఏంటమ్మా నీ గోలా, ప్రశాంతంగా టీవీ కూడా చూడనియవు, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా అని చిరాకు పడుకుంటూ చెప్పాడు. ఇప్పుడు ఆటేంటిరా, రేపు ఎగ్జామ్ ఉందన్నావు, చదువుకోకుండా ఆడుకోవడానికి వెళ్తా అంటావేంటి అని కోపంగా అడిగింది. వెంటనే డాన్నీ, పో అమ్మా, ఇవేమైనా ఫైనల్ ఎగ్జామ్సా ఏంటి, జస్ట్ స్లిప్ టెస్టే, కావాలంటే ఫైనల్ ఎగ్జామ్స్ లో చూడు, అన్ని మానేసి శ్రద్ధగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అని వాళ్ళ మమ్మీ మాట వినకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ డానీ పరుగెత్తుకుంటూ వెళ్తున్న వాడల్లా సడన్ గా వాళ్ళ ఫ్రెండ్ బెన్నీ వాళ్ళ ఇంటి ముందు ఆగిపోయి, ఈ బెన్నీ ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా ఏంటి కొంపదీసి అని బెన్నీ వాళ్ళ ఇంట్లోకి తొంగి చూశాడు. పిల్లలు, ఈ బెన్నీ చాలా మంచోడు. పిల్లలు, ఎవ్రీ సండే సండే స్కూల్ కి వెళ్ళేవాడు, భక్తిగా ప్రేయర్ చేసుకునేవాడు, వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన మాట వినేవాడు. ఇవే కాకుండా కష్టపడి చదువుకునేవాడు కూడా. డానీ అలా బెన్నీ వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేటప్పటికి బెన్నీ చదువుకుంటూ టేబుల్ ముందు కూర్చోడం చూశాడు. ఇంకా లోపలికి వెళ్ళి బెన్నీని ఎలా అయినా డిస్టర్బ్ చేద్దామని బెన్నీ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ బెన్నీ, కాసేపు అలా బయటకు వెళ్ళి ఆడుకుందాం, రావచ్చు కదా అని అడిగాడు. వెంటనే బెన్నీ, లేదు డానీ, రేపు ఎగ్జామ్ ఉందని మ్యామ్ చెప్పారు కదా, నేను చదువుకుంటా, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి నీ బుక్స్ తెచ్చుకో, ఇద్దరం కలిసి చదువుకుందాం అని అన్నాడు. పిల్లలు, మనకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చదువుకోరు, మనల్ని చదువుకోనీరు. ఒకవేళ వాళ్ళు మనల్ని అలా డిస్టర్బ్ చేస్తే మనం కూడా బెన్నీ లాగా, లేదు నేను చదువుకుంటాను, కావాలంటే ఎగ్జామ్స్ అయిపోయాక ఆడుకుందాం అని చెప్పాలి. బెన్నీ అలా చెప్పేసరికి డానీ ఇలా అన్నాడు. బెన్నీ, ఇవేమైనా ఫైనల్ ఎగ్జామ్సా, కాదు కదా, ఎందుకు అంతగానో చదవడం, సరేలే నీ ఇష్టం, నేనైతే ఆడుకోవడానికి వెళ్తున్నా అని బయటకు వచ్చేసాడు. బెన్నీ డానీ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళారు. అలోపు వాళ్ళ మామ వచ్చి, స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారా ఎగ్జామ్ రాయడానికి, అందరూ మంచిగా రాయండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చింది. ఇంకా డానీ క్వశ్చన్ పేపర్ చూసి నిరాశ పడిపోయాడు. అసలు ఈ డానీకి ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ తెలియదు. పిల్లలు, అసలు చదివితే కదా, క్లాస్ లో కూడా ఇలానే ఉండేవాడు, టీచర్ చెప్పే మాట అస్సలు వినిపించుకునేవాడు కాదు. డానీ బెన్నీ ఒకే బెంచ్ లో కూర్చున్నారు. డానీ బెన్నీని చూస్తున్నాడు, ఏం రాస్తాడా అని. అలోపు బెన్నీ క్వశ్చన్ పేపర్ తన ముందు పెట్టుకొని, ఏసయ్యా ఈ ఎగ్జామ్ నేను మంచిగా రాయడానికి నాకు సహాయం చేయండి, నేను చదివిన అన్ని నాకు గుర్తుండి నేను బాగా రాయడానికి నాకు హెల్ప్ చేయండి అయ్యా, ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అని ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టాడు. పిల్లలు, మీరు కూడా ఎగ్జామ్స్ రాసే ముందు ప్రేయర్ చేసుకుంటారా? నేనైతే నా చిన్నప్పటి నుండి ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ఆ క్వశ్చన్ పేపర్ మీద నా చేయి పెట్టి, ఏసయ్యా నేను ఈ ఎగ్జామ్ మంచిగా రాయడానికి నాకు సహాయం చేయండి అయ్యా, ఈ ఎగ్జామ్లో నాకు మంచి మార్క్స్ రాయడానికి నీ కృప చూపించండి అని ప్రేయర్ చేసుకొని ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేసేదాన్ని. అందుకే ఏసయ్య ఎప్పుడు నాకు మంచి మార్క్స్ వచ్చేలా సహాయం చేసేవాళ్ళు. మీరు కూడా ఇప్పటి నుండి ఎగ్జామ్స్ రాసే ముందు ప్రేయర్ చేసుకొని ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? బెన్నీ అలా ప్రేయర్ చేసుకొని చకచకా ఆన్సర్స్ రాయడం మొదలు పెట్టాడు. ఈ డానీ మాత్రం తెల్ల ముఖం వేసుకొని అటు ఇటు చూస్తూ ఏం రాయాలో తెలియక ఇచ్చిన క్వశ్చన్స్ ని తిప్పి తిప్పి రాసి ఆన్సర్ షీట్ మ్యామ్ కి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే పిల్లలందరూ క్లాస్ లో కూర్చొని ఉన్నారు. అలోపు డానీ బెన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ తో పాటు ఎవరో ఒక పెద్ద అంకుల్ సూటు బూటేసుకొని క్లాస్ లోకి వచ్చాడు. పిల్లలందరూ, ఎవర్రా ఆయన, స్కూల్లో ఎప్పుడు కనిపిలే, కొత్తగా కనిపిస్తున్నాడు అని గుసగుసలాడుకుంటున్నారు. వెంటనే అంకుల్ ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? నిన్న మీరు ఎగ్జామ్ లో రాసిన ఆన్సర్స్ ని నేను కూడా చదివాను, చాలా మంది చాలా బాగా రాశారు. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కానీ నాకు పిల్లలు లేరు. సో మీలో ఎవరైనా మంచిగా చదువుకొని హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్నా, బయట దేశాలకు వెళ్ళాలనుకున్నా సహాయం చేద్దాం అనుకున్నాను. కానీ చేసే సహాయం ఏదో మంచిగా చదువుకునే వారికే చేయాలి, కానీ చదువును అశ్రద్ధ చేసేవారికి, చదువుకోని వారికి సహాయపడడం వేస్ట్. అందుకే ఒక ఎగ్జామ్ పెట్టి అందులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వారు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు డబ్బులంతా నేను సహాయం చేయాలనుకున్నాను. అదే నిన్న మీకు పెట్టిన ఎగ్జామ్. అలోపు క్లాస్లో ఉన్న పిల్లలంతా, అయ్యా ఎంత పనైందిరా, ఈ ముక్కేదో ముందే చెప్పుంటే చదువుకొని వచ్చేవాళ్ళం కదా అని బాధపడ్డారు. వెంటనే ధనవంతుడైన ఆ అంకుల్, స్టూడెంట్స్ మరి ఎగ్జామ్లో అందరికంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో తెలుసా? ఇట్స్ బెన్నీ అని బెన్నీని పిలిచాడు. కంగ్రాచులేషన్స్ బెన్నీ, నువ్వు కష్టపడి చదివే అబ్బాయి అని తెలుస్తుంది. సో నీ హైయర్ స్టడీస్ కి ఎంత ఖర్చైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ధనవంతుడు అంకుల్ చెప్పాడు. ఈ మాట విన్నాక బెన్నీ ఆనందం మాటల్లో చెప్పలేం పిల్లలు. కానీ డానీ మాత్రం వాళ్ళ మమ్మీ చదువుకోమని చెప్పినా వినకుండా వెళ్ళిపోయినందుకు, చదువుకోనందుకు తలదించుకొని ఏడ్చాడు.
నిజమే కదా పిల్లలు. మనం కూడా చాలా సార్లు మన మమ్మీ, డ్యాడీ వాళ్ళు చదువుకో అమ్మా, చదువుకో నాన్న అని చెప్పినా వాళ్ళ మాట వినకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ రాలేదని ఏడుస్తూ కూర్చుంటాం. కానీ బెన్నీలాగా కష్టపడి చదువుకొని, ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్ రాసినప్పుడు యేసయ్య బెన్నీ హైర్ స్టడీస్ చదువుకోవడానికి ఎలా సహాయం చేశాడో మన విషయంలో కూడా ఏదో విధంగా సహాయం చేస్తాడు. బైబిల్‌లో దావీదు అనే ఒక కింగ్ ఉండేవాడు పిల్లలు. ఈ దావీదుకి 19 మంది కొడుకులున్నారు. ఇంతమంది కొడుకుల్లో సొలొమోను అనే కొడుకు మాత్రం దేవుని యందు విశ్వాసం కలిగి, భయభక్తులతో ప్రార్థించే అలవాటును కలిగి ఉండేవాడు. దేవుడు తన కృప ద్వారా దావీదుకి అంతమంది కుమారులున్నా వాళ్ళందరిలో నుండి భయభక్తులు కలిగిన సొలొమోనుని రాజుగా చేశాడు. సొలొమోను రాజైన తరువాత, దేవా నన్ను కింగ్‌గా చేసినందుకు మీకు వందనాలు. నీ ప్రజలను ఈ కింగ్డమ్‌ని రూల్ చేయడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని రోజు ప్రేయర్ చేసుకునేవాడు. దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించి అతనికి అపారమైన జ్ఞానాన్నిచ్చి గొప్ప స్థితిలో నిలవబెట్టాడు. బైబిల్‌లో ఇలా వ్రాయబడింది పిల్లలు. సొలొమోను వంటి జ్ఞానవంతుడు అతనికి ముందున్న వారిలో గాని, అతని తరువాతి వారిలో గాని ఒక్కరు కూడా లేరంట. అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంట సొలొమోనుకి దేవుడు. మనం కూడా సొలొమోను లాగా దేవుణ్ణి, దేవా నాకు జ్ఞానం దయచేయ్యా అని అడిగినప్పుడు యేసయ్య మనకు కూడా తప్పకుండా జ్ఞానాన్ని దయచేస్తారు. చాలా సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వేం అంత మంచిగా చదవలేవు, నువ్వు దేనికి పనికిరావు, నీకేం చేత కాదు, వేస్ట్ అని మన గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలు. కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని. సో, నాకు జ్ఞానం లేదక్కా, నేనంత మంచిగా చదవలేను, కష్టపడి చదివినా నాకు గుర్తుండదు, నేను వేస్ట్ అని మీరనుకోవద్దు కానీ, యేసయ్య మీలో ఎవనికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్నడగండి నేను మీకిస్తా అన్నావు కదా! ఈరోజు నేను నిన్నడుగుతున్నానయ్యా, నన్ను జ్ఞానంతో నింపండయ్యా అని ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినట్లు, బెన్నీకి తన ఎగ్జామ్‌లో తోడయుండి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా సహాయం చేసినట్లు, మనకి గూడా మంచి జ్ఞానాన్నిచ్చి అందరికంటే గొప్ప వాళ్ళలా చేస్తాడు. సో, ఇప్పటి నుండి మనం కూడా సొలొమోనులాగా దేవుని జ్ఞానాన్ని అడిగి బెన్నీలాగా కష్టపడి చదువుకుందామా? ఓకే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు మీరు తనకు అపారమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు డానీలాగా చదువుకోకుండా మా టైంని వేస్ట్ చేసుకున్నామేమో, కానీ ఇప్పటి నుండి బెన్నీలాగా కష్టపడి చదువుకోవడానికి మీ కృపను చూపించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్స్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఓకే పిల్లలు, క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 1. డానీ మంచిగా కష్టపడి చదివే అబ్బాయి. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. క్వశ్చన్ నెంబర్ 2. బైబిల్లో ఎవరి గురించి అతనికి ముందున్న వారిలో గాని, అతని తరువాత వారిలో గాని అతని వంటి జ్ఞానవంతులు ఎవరూ లేరు అని రాయబడింది. క్వశ్చన్ నెంబర్ 3. సొలొమోను తండ్రి పేరేంటి? క్వశ్చన్ నెంబర్ 4. దావీదుకి ఎంతమంది కొడుకులు? క్వశ్చన్ నెంబర్ 5. ఈరోజు మెమరీ వర్డ్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ తొందరగా ఫస్ట్ కమెంట్ చేయండి. లాస్ట్ వీక్ ఫాస్ట్గా ఫస్ట్ 5 కమెంట్స్ ఎవరు పెట్టారో చూద్దామా? అపూర్వ, పి రితీష్, ఏ జీవన్, రాకేష్, నిస్సి అండ్ సాత్విక్. సో ఇప్పటి నుండి మీరు కూడా ఫాస్ట్గా వీడియో చూసేసి ఫస్ట్ కమెంట్ చేయండి, ఓకేనా? బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.